భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భూముల నిషేధిత జాబితా 22 అలోసామాన్య రైతుల భూములు పేద మధ్యతరగతి ప్లాట్లు నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చడాన్ని నిరసిస్తూ నిషేధిత భూముల జాబితా నుంచి ఈ తప్పిదాలు చేసినటువంటి అధికారులను మరియు ఆశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూరి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్, కసిని వాసు, ద్వారకా రవి, యాదగిరి, అజయ్ సుభాష్ చంటి ప్రభు బాల మురళి జనార్దన్, శ్రీశైలం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అది ఏమైందంటే గవర్నమెంట్ పట్టాలని మేము పెట్టాము. అంటే ఏదన్నా క్లరికల్ ఎర్రర్గా అయితే తప్ప మేము గత 3 రోజులుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. నిన్న డిఎల్సి మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని, సబ్ రిజిస్ట్రార్స్ని వీళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడితే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు మేము 392/1 అనే సర్వే నెంబర్లో ఒక 4 ఎకరాలు పెట్టినాం. కానీ రిజిస్ట్రేషన్కి హెచ్ఎండిఏ లేఅవుట్ వీటితో రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం రాస్తున్నారు, 392P అంటున్నారు పార్ట్. సో రిజిస్ట్రార్కి ఏమి అనుమానం అంటే అది దేంట్లో ఉంది పార్ట్ అంటే 1లో ఉందా, వేరే సబ్ డివిజన్స్లో ఉందా, అది క్లారిటీ లేదు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మేము నిషేధిత జాబితాలో పెట్టింది తప్పు కాదు. మేము ఏదైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉందో, ఓఆర్ఆర్కి ల్యాండ్ పోయింది కొత్త, లేకుంటే మన రోడ్లకి ల్యాండ్ పోయింది, ఏదన్నా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, అది మటుకే మేము నిషేధిత జాబితాలో పెట్టాం. గవర్నమెంట్ ల్యాండ్స్ అక్కడో ఇక్కడో బై ఓవర్ సైట్ ఒక విలేజ్ది కొట్టపోయి ఒక విలేజ్ కొట్టడము అట్లా 2% ఉంటుంది, 1 to 2% ఉంటుంది. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి హెచ్ఎండిఏ లేఅవుట్లలో ప్రాపర్ సబ్ డివిజన్ నెంబర్ అనేది మెన్షన్ చేయరు. 392 సర్వే నెంబర్ P అని రాస్తారు. ఆ పార్ట్ దేంట్లో ఉంది, 1లో ఉందా, 2లో ఉందా. ఇప్పుడు 392 సర్వే నెంబర్ మొత్తం 20 ఎకరాలు. 392/1లో మేము ఒక 4 ఎకరాలు మేము ఓఆర్ఆర్కి అక్వైర్ చేసినాం. అది మేము 392/1 4 ఎకరాలే పెడుతున్నాం, మేము 20 ఎకరాలు పెట్టట్లేదు. కానీ సబ్ రిజిస్ట్రార్స్కి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మా దగ్గర క్లారిటీ తీసుకొని చేయడం అది ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఇబ్బంది అయ్యేదల్లా అక్కడే ఇబ్బంది అవుతుంది. సంబంధించినటువంటి మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు రిజైన్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి అంటే మేము అప్పీల్ చేసుకుంటాం. దాని విషయంలో ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు, నైతిక బాధ్యత వహించి ఇది ఏమవుతుంది మేడం, తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ మీదే ప్రొహిబిటెడ్ గా పెడుతున్నారు. నేను ఏమంటున్నా మేడం, ద ప్రొహిబిటెడ్ హ్యాస్ టు బి ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. కానీ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ క్వశ్చన్ చేస్తే ఏమంటున్నట్టే మాకు ఎంఆర్ఓ లిస్ట్ పంపించిండు. ఎంఆర్ఓ లిస్ట్ కాదండి, మేము మొన్న నవంబర్ 25 డిసెంబర్లో ఈ ఎక్సర్సైజ్ అంతా చేసినాం. మేము అప్పుడు కోర్టే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇంత లోపల మీరు నిషేధిత జాబితా నోటిఫికేషన్ ఇవ్వండి అని ఇచ్చింది. దానికి అనుగుణంగానే మేము మొత్తము తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, కలెక్టర్ సంతకాలతోటే అవన్నీ మేము అప్లోడ్ చేయడం జరిగింది. మనకు సబ్ రిజిస్ట్రార్లో ప్రొహిబిటెడ్ దేనికి ఉందంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఎంఆర్ఓ పంపించింది, మేము ప్రొహిబిటెడ్ పర్సనల్గా మేము ఐడెంటిఫై. ఇప్పుడు పాత జాబితా నిషేధిత 22A అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. 2008లో చేసాము, తర్వాత 16లో చేసినాము, మళ్ళీ మొన్న రీసెంట్గా డిసెంబర్లో కూడా చేసినాం. 2025 డిసెంబర్ జనవరిలో. సో ఇదేమి కొత్తగా వచ్చింది కాదు, అది మొదటి నుంచి అంటే ఏదైతే గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడం అనేది 22A ఉద్దేశం. మేము ఇప్పుడు అందుకనే డిఎల్సి మీటింగ్ పెట్టే ఉద్దేశం అదే. అంటే తహసీల్దార్ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్కి కానీ తహసీల్దార్కి కానీ ఎటువంటి అధికారాలు లేవు. సబ్ రిజిస్ట్రార్ ఆయనకు ఏదన్నా డాక్యుమెంట్ వస్తే ఆయనకు అనుమానం ఉంటే ఆయన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి తెలియజేయాలి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కలెక్టర్ గారికి తెలియజేస్తారు. మేము తహసీల్దార్, ఆర్డీఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మేము డిఎల్సి కమిటీలో పెట్టి మేము అన్నీ ఎగ్జామిన్ చేసినాకనే అది ఉంచాలనా తీయాలనా అనే నిర్ణయాలు తీసుకుంటున్నాం.
మాకు ఇంకోటి మేడం, కృష్ణాపూర్లో హైదరాబాద్ ల్యాండ్స్ అనే ఒక కంపెనీ ఉన్నది మేడం. హైదరాబాద్ ల్యాండ్స్ దాన్ని రుక్మిణి వెంచర్ అని చెప్పేసి 40 acres మేడం. అది కంపెనీ నుంచి దట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ నాలా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాలా కన్వర్షన్ అయిన తర్వాత టోటల్ ల్యాండ్ వెంచర్ అయింది మేడం. అది రుక్మిణి హైదరాబాద్ ల్యాండ్స్ రుక్మిణి వెంచర్ అని అయింది మేడం. ఇప్పుడు ఏమైతుందంటే టోటల్ 40 acres ప్రొహిబిటెడ్లో పెట్టారు మేడం. అన్ని ఇంట్లో అయిపోయినాయి. అమ్ముకోలేకపోతే కన్స్ట్రక్షన్ పోదామంటే రిజిస్ట్రేషన్ లేదు, లోన్స్ వస్తలేవు, ఒకదాని కోటి లింక్ ఉంది. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అంతకుముందు కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ అందరికీ తెలుసు అవి అమ్మగుడు, వాళ్ళకి కేవలం అనుభవించడానికే హక్కు ఉంటుంది. సో ఆ 22A అసైన్డ్ ల్యాండ్స్ కూడా కొంతమంది ఏం చేసినారు, అమ్మేసారు. అది కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక 10 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఎన్ఓసి తీసుకోవాలి. ఆ కలెక్టర్ ఎన్ఓసి తీసుకోకుండా చాలా ల్యాండ్స్ అమ్మేసుకున్నారు, చేతులు మారినాయి. సో మేము అట్లా ఉన్నాయి, ప్లస్ అసైన్డ్ ల్యాండ్స్ కూడా అమ్మిన ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, మాకు రికార్డ్కి చేంజ్ కాదు, గవర్నమెంట్ అనే వస్తుంది. ఎప్పుడైతే మా రికార్డుకు గవర్నమెంట్ అని వస్తుందో తహసీల్దార్ మేమందరం, తహసీల్దార్ అయినా కలెక్టర్ అయినా గవర్నమెంట్ రికార్డుకు గవర్నమెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ అది నిషేధిత జాబితాలో పెట్టాల్సింది. సో ఆ ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అది వాస్తవమే అయ్యొచ్చు, కాదని మేము అనట్లేదు. కానీ అది అట్లా మేము గవర్నమెంట్ ల్యాండ్ కానిది పట్టా ల్యాండ్స్ది మేము చాలా మటుకు నేను చెప్పినట్టు 1-2% తప్ప పట్టా ల్యాండ్స్ అనేది మేము పెట్టలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అది అసైన్డ్ ల్యాండా అంతఃపూర్వము, లేదంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి అసైన్ చేసిన ల్యాండ్ ఎన్ఓసి లేకుండా అమ్ముకున్నారా, ఇంకొకటి హెచ్ఎండిఏ అప్రూవల్స్ కూడా లేకుండా జీపీ అప్రూవల్స్తో కూడా లేఅవుట్ చేసింది. ఇట్లా చాలా రకరకాలుగా నాలా కన్వర్షన్ అయింది, హెచ్ఎండిఏ పర్మిషన్ నిషేధిత జాబితాలో పెట్టారు మేడం. కొద్దిగా ఐడెంటిఫై పెట్టడానికి ప్రాబ్లం కూడా అదే దుబాయ్ సార్. రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్న గారి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు మరియు మండల మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు వివిధ మోర్చా అధ్యక్షులతో కలిసి ఇవాళ మన కలెక్టర్ కార్యాలయంలో మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే కలెక్టర్ గారు లేనందువలన సంగీత మేడం గారిని అదనపు కలెక్టర్ గారిని కలవడం, వారికి 22A నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని వారికి అందజేయడం జరిగింది. గత డిసెంబర్ 2025లో ఈ 22A సంబంధించినటువంటి నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే గతంలో హైడ్రా విషయంలో కానీ ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితాకు సంబంధించిన విషయమే కానీ ఒకసారి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 1 కోటి ఎకరాల పైన ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు కూడా ఈయన మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు అంటారు ఇంటర్వ్యూలో కొన్ని తప్పిదాలు జరిగినాయి, మాకు తెలియకుండా కొంచెం ఇబ్బందులు జరిగినాయి, కొన్ని ప్రైవేట్ భూములు కూడా ఇదో చేరినాయి అనే ఉద్దేశాన్ని వారు ఒక మంత్రి హోదా నుండి ఇంటర్వ్యూలో ఈ విషయం మన అందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే నేను ఇవాళ మేమందరం కూడా కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా కలిసి మేము కలెక్టర్ మేడం గారికి కూడా కరెక్ట్గా వివరించడం జరిగింది. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు మా సంగారెడ్డి జిల్లాలో నిషేధిత జాబితాలో పెంచడం ఎందుకు, దీంట్లో ఎలాంటి కుట్ర ఉన్నది, దీంట్లో వెనకాల జరిగినటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి అంటే రాత్రికే నెలల వారీగా లక్షల ఎకరాలు ఇట్లా పేదలయ్యి రైతులయ్యి ఇట్లా అమాయకుల ప్రజలను వాళ్ళ పెట్టి బ్లాక్మెయిల్ చేసుకుంటా ఎంతమంది
భూములను లాక్కోవాలని ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని మేము క్లియర్గా వారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏదైతే ఉందో జాబితాని క్లియర్గా వినతి పత్రం ద్వారా ఎంత చేర్చిర్రు, ఎన్ని తప్పులు జరిగినాయి, ఎన్ని నిషేధ భూములు చేర్చిర్రు, ఈ విషయం పట్ల పూర్తి క్లారిటీ ఇవ్వాలి. మధ్యవర్తులు కానీ తర్వాత ఎవరైతే ఈ అధికారులు కానీ ఎవరైనా తప్పు చేసినట్టు ఏమైనా లభిస్తే ఆధారం లభిస్తే వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా ప్రజలను సామాన్యులను ఇబ్బంది పెట్టడం. ఇప్పటివరకు మా సోదరుడు ఒక విషయం చెప్పడం జరిగింది. కృష్ణాపూర్లో 40 ఎకరాల భూమి ఉంటే ఆల్రెడీ 4 కన్వర్షన్ అయి ఉంటే అయిన తర్వాత హెచ్ఎండి లేఅవుట్లో వచ్చిన పర్మిషన్లు వచ్చిన తర్వాత అక్కడ బిల్డింగ్లు కట్టిన తర్వాత సామాన్యులు కొన్న తర్వాత వాళ్ళని ఇప్పుడు దాని ప్రొహిబిషన్ ల్యాండ్లో చేర్చడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఒక మంత్రి అయి ఉండి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు మీరు మీడియా సాక్షిగా చెప్తారు ఏమని, తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే ఇమీడియట్ రిజైన్ చేయాలి. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి. మీరు ఒక బాధ్యత హోదా కలిగి ఇవాళ తప్పులు జరిగినాయని చెప్తారా? అందుకని కలెక్టర్ గారిని ఈ విషయం పట్ల పూర్తిగా నివేదిక వారికి పూర్తిగా మీరు తీసుకోవాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎవరైనా రైతులకు కానీ ప్రైవేట్ భూములు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేసి ఏదైతే ఉందో అది రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.